పీకలవాగు పరిసర ప్రాంతాలలో పర్యటించిన శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గుంటూరు మురికి నీరు రోడ్ల మీదకొచ్చి ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దిశానిర్దేశం చేశారు. సంగడిగుంట ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి పీకలవాగు వల్ల ఎన్నో సమస్యలు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారని, నేనెన్నోసార్లు పీకలవాగుని పర్యవేక్షించానని, రాబో కాలంలో ఇక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పీకలవాగు మరియు సైడ్ చైన్స్ పునరుద్ధరించి వీధి దీపాలు, మంచినీటి పైప్ లైన్లు క్రమబద్ధీకరిస్తామని, నియోజకవర్గంలోని మురికివాడలు మరియు శివారు ప్రాంతాలు అభివృద్ధి చేయంగా నగరపాలక సంస్థ అధికారులతో కలిసి అడుగులు వేస్తామని అన్నారు. శివారు ప్రాంతాల మీద నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. సంగడిగుంట ప్రాంతంలో పీకలవాగు అలాగే వర్షపు నీరు, నగరంలో వచ్చేటువంటి వర్షపు నీరు అంతా కూడా డిస్పోజల్ డ్రైన్ను పరిశీలించి అక్కడ షిల్ట్ తీసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు స్థానికంగా గతంలో ఎంక్రోచ్మెంట్ లేకుండా అందరూ కూడా కొంతవరకు కాలువ మీదకి వచ్చి ఆక్యుపై చేసినటువంటి స్థలాన్ని దాదాపు ఒక 3 అడుగుల వరకు ఇంకా ఇస్తే డిస్పోజల్ డ్రైన్ని మరింత వెడల్పుగా చేసి ఈ ప్రాంతంలో నీరు ఆగకుండా, మురికి నీరు ఆగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి అవసరమైనంత మేరకు, ఎందుకంటే ఏదైతే మా వర్షం అనేది ఎక్కువ శాతం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంగడిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా డిస్పోజల్ డ్రైన్ మీద ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి 3 అడుగుల్ని ఎంక్రోచ్మెంట్కి ఇస్తే తప్పకుండా డ్రైన్ని వెడల్పు చేసి ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా వర్షపు నీరు డిస్పోజల్ డ్రైన్ ద్వారా బయటకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి, అలాగే సంగడిగుంట 2వ లైన్ శ్మశానాల దగ్గర ఉన్నటువంటి అంటే రోడ్డు డౌన్ అవ్వడం వల్ల దాని మీద అక్కడ మురికి నీరు ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా కాలం నుండి దీని మీద అధికారులు దృష్టి సారించినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతో ఆనాడు ఈ కార్యక్రమాలన్నీ జరగకపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా స్థానికంగా సంగడిగుంట ప్రాంతం నాకు తెలిసి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఎక్కడ కూడా అభివృద్ధి లేక కనీస అవసరాలు కూడా ఇక్కడ పూర్తిగా లేనటువంటి పరిస్థితులు. సంగడిగుంటని పూర్తిగా అభివృద్ధి చేయాలని దీని మీద ఒక ఆలోచనతో స్థానిక ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, అలాగే డ్రైన్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా పీకలవాగు కార్యక్రమంతో పాటు డిస్పోజల్ డ్రైన్ని కూడా ఆధునీకరణ చేసి అవసరమైనంత మేరకు దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఈ వర్షపు నీరు కానీ, మురికి నీరు కానీ ఇళ్లకు చేరకుండా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రతికేటువంటి విధంగా కార్యక్రమాన్ని ఒక రూట్ ప్లాన్ తీసుకొని ముందుకు సాగుతాం. దీన్ని కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఏంటి మీకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఇక్కడ వాన వస్తే నీళ్లు వస్తాయి ఆ సందులోకి, దోమలు పోడు, ఈ కాలువలు పట్టించుకోవాలి. ఇప్పుడే కట్టారు కాలువలు. అంత ముందులో ఎలా ఉండేవి ఈ కాలువలు? చండాలంగా ఉండేవి. ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి, ఇళ్లలోకి కూడా వచ్చినాయి. దోమలు ఎక్కువ, నీళ్లు బురద నడుము లోతు నీళ్ళలో తిరిగాం మేము. ఆ ముస్తఫా అయితే ఒక్క రోజు కూడా తిరిగి చూడాలి. మాకెళ్ళి వచ్చినా కానీ తరిమే. ఎన్ని సార్లు అడిగాము, ఫోటోలు కూడా పెట్టాము. పెట్టినా అసలు పట్టించుకోవాలా, రాలేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం కూతురు వచ్చింది, అన్ని పట్టించుకొని చేస్తానంది, రాలేదు. ఓట్లకు వచ్చారు, మళ్ళీ ఓట్లకే వచ్చింది మా బజార్కి. అన్ని బజార్లు తిరిగాలి కానీ మా బజార్కి రాలేదు. మీకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి? మా ప్రధానంగా ఉంది కాలువ నీళ్లు పోవట్లేదండి. మొన్నటి దాకా 24 వాంతులు ఇవి అల్లాడిపోయాం మేము. మంచినీళ్ళు కూడా సరిగా రావట్లేదు, వాసన వస్తున్నాయి. మాకు మంచినీళ్ళు వాటర్ సరిగా చేయమనండి. మాకు కాలువ మా పంపు నీళ్ళేనండి. మేము అవి తెచ్చుకోండి, నిమ్మల వాటర్ పడిసావు. మాకు అయ్యే తాగుతున్నాం, ఏం చేస్తాము. వాసన వస్తున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాటర్ ప్రాబ్లం, త్రాగునీరు డ్రైనేజీతో కలిసి వస్తాయి పైపులు. మేము మోటార్ వేసుకున్నా కూడా, వీధి పైప్ లైన్ నుంచి పట్టుకున్నా కూడా మాకు డ్రైనేజ్ వాటర్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యే మేము తాగడానికి కానీ, పోసుకోవడానికి కానీ ఇవే వాడుకుంటాము. మాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము జీజీహెచ్కి వెళ్ళి చూపించుకున్నా కూడా ఏ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ మాకు వచ్చి పట్టించుకోలేదు. మేము చాలాసార్లు అందరం కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. ఎవరికి? కలెక్టర్ ఆఫీస్లో, స్పందనలో ఇచ్చాము. ఎటువంటి స్పందన కూడా లేదు, ఏది కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు మీ ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా గారికి మీ సమస్యల గురించి తెలియదంటారా? పర్టికులర్గా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము చాలాసార్లు చెప్పాము. ఆయన వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు,
చివరి వరకు రారు. ఆ రోడ్డు మీదకి వస్తారు, అక్కడ మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఇక్కడ సమస్యలు ఉన్నాయని సార్కి తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలుసు, వాళ్ళ డాక్టర్ గారికి తెలుసు, వాళ్ళ పార్టీ ఆఫీషియల్స్ అందరికీ తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.